ఎర్ర బంగారంతో ఖమ్మం మార్కెట్ కలకలలాడుతోంది. ఈ ఏడాది 1,00,000 బస్తాలు మిర్చి రావడం ఇదే తొలిసారి. గతంలో ఇదే నెలలో 21,500 ధర పలికిన మిర్చి ఇప్పుడు 12,000 కంటే ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తేమ పేరుతో తాళి గింజలు అంటూ ధర తగ్గించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించేందుకు ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎర్ర బంగారంతో కలకలాడుతున్న ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్. ఒకే రోజు 1,00,000 బస్తాలు పైగా మిర్చితో రైతులు మార్కెట్కి వచ్చారు. దాదాపుగా బస్తాలను కూడా పూర్తిగా మార్కెట్ అంతా నిండిపోయిన పరిస్థితి. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు మాత్రం అమాంతం ధరను తగ్గించిన పరిస్థితి. జెండాపాట ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే 13,900 ధర పలికినప్పటికీ తేమ శాతం పేరుతో కూడా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ రోజు ధర ఎంత జెండాపాట పెట్టారు, కొనుగోలు ఎంత చేస్తున్నారు? ఇవాళ జెండాపాట 13,900 పడ్డదండి. అది ఒక్కళ్ళది పడ్డది, అందరూ బల్ల. ఈ 13,900 కాడ నుంచి 11,500, 10,500 కూడా కొన్నారు. 11,000, 11,200, 11,500 అట్లా పరికింది సార్ రేట్లు. ఇవాళ అడిగారా మీరు ఎందుకు తక్కువ కొనుగోలు చేస్తున్నారు? అసలు ఏమైంది? ఆస్కారం లేదు, అడిగితే లెక్క చేయట్లా. అడగడానికి ఆస్కారం లేదు, పైన స్పోర్ట్ లేదు, మార్కెట్ పడిపోయింది అని అంటున్నారు సార్. ఏమనంటే మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, అసలుకి కూలీలకు ఎక్కుతుంది. మరి కూలీలు ఏమో తక్కువ చేయమంటే తక్కువ చేస్తారు, వాళ్ళు 300 తగ్గట్లేదు కూలీలు అసలు. కూలి 300 రూపాయలు. అవును, ఎకరానికి వచ్చి పెట్టుబడి వచ్చి 1,00,000 పైన అవుతుంది. మాకు అసలు ఏం మిగులు ధర లేదు అసలుకే. ఇట్లా చూస్తేమో చైనా ఎక్స్పోర్ట్ లేదంటారు వాళ్ళు. మరి చైనా ఒకటే దేశం ఉందా? మరి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే 190 దేశాలు ఉన్నాయి మొత్తం దాదాపుగా. చైనా ఒకటే అంటారు, మరి మిగతా దేశంలో ఎక్స్పోర్ట్ లేదా అని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా మంచి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం అయితే 20,000 పైన ఉన్నాయి. ఈసారి అయితే 14,000 గిట్టుబాటు ధర లేదు. ఈ కొంచెం రైతుల గురించి ఆలోచించి కొంచెం రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అవును, మీరు చెప్పండి, అసలు ఎంత దిగుబడి వచ్చింది ఎకరానికి? ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు వచ్చి ఎకరానికి వచ్చి 2 లక్షలు అవుతుందండి. 2 లక్షలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చి. దిగుబడి వచ్చి సలికే 15 క్వింటాలు అవుతుందండి దిగుబడి వచ్చేకల్లా. పాత కూలి వచ్చి ఎకరానికి వచ్చి 50,000 అవుతుందండి. అక్కడ రైతుకి మిగిలేదు ఏం లేదండి. కూలి వచ్చి 300, వాళ్ళు పని కాట్లా ఏం లే. ఎక్కడికొచ్చి మిరపకాయలు ఇస్తేనేమో 12,000, ఆడ 13,900 పెడితే ఎక్కడికి వచ్చి 10,000, 11,000 కడుగుతున్నారండి. అసలు ఏ గిట్టుబాటు అయితే తేమ శాతం ఉంది, ఇది బాగలేదు అది బాగలేదు అని చెబుతున్నారండి. గిట్టుబాటు కాదండి, రైతులు పట్టించుకోవాలి కొద్దిగా. ఎంత ఇప్పుడు ఎన్ని బస్తాలు తెచ్చారు మీరు? ఇప్పుడు మీకు ఎంత కొనుగోలు చేశారు? నాకండి నేను ఒక 69 బస్తాలు తెచ్చానండి. 76 బస్తాలు తెచ్చినాను. నేను 2 ఎకరాలు వేస్తే 76 బస్తాలు తెచ్చానండి. అసలు ఏం గిట్టుబాటు లేక కూలీలు 400 అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి? ఇంకా 2 ఎకరాలు వేస్తే 4 లక్షలు పెట్టుబడి వచ్చిందండి. ఎరువులు ఏంది, ఆ పిచికారి మందులు ఏంది, రసాయనాలకు ఎరువులు బాగుంది. మాకు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పాలవుతున్నాము. ఇక రైతు ఏం లేదు కానీ ఈ మార్కెట్ లో వచ్చి పురుగుల డబ్బాలు తీసుకుని ఒకటే మార్గం ఉంది, ఏం లేదు. అది చేస్తే గానీ గవర్నమెంట్ గానీ శాంతింపబడేటట్లు కూడా లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫలితం లేక రైతులకు లేదు ఫలితం. ఇక అందరికి ఉంది కానీ రైతుకు ఏ మాత్రం రికార్డు డొక్కని పరిస్థితి. రైతులు కానీ రైతు రాజు జోలిసిపోయి రాజు లేడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. రైతు పని బిచ్చుకునే పరిస్థితి ఉంది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేసినా ఏం రైతుకు మాత్రం సాటిస్ఫై లేదండి ఈ గవర్నమెంట్ వల్ల. ఊరికింది ఏం లేదు. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే మార్కెట్ కి సంబంధించి పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొనుగోలు మాత్రం చాలా తక్కువగా, అంటే 11,000, 12,000 ధరకు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా తేమ శాతం పేరుతో కొనుగోలులో తేడా చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు. మొదట జెండాపాట పాడినప్పుడు ఒకరికి సంబంధించినవి కొన్ని బస్తాలు మాత్రమే ఆ ధరకి 13,900 కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రం మిగతా మొత్తం కూడా తేమ శాతం కాయలు ఉన్నాయని పేరుతో మాత్రం అంతా నిలుదోపుడు చేస్తున్నారు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాత్రం రైతుల బాగోగులు మాత్రం మారడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తమ పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.